బ్రేకింగ్ న్యూస్ విశాఖ గాజువాకలో ప్రేమికురాలి హత్య చేసిన నేవీ ఉద్యోగి రవీంద్రకు మృతురాలు మింగిలి డేటింగ్ యాప్తో పరిచయం అయింది. గతంలో నిందితుడి నుంచి 3,80,000 రూపాయలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా మృతురాలు తీసుకుంది. మౌనిక విశాఖపట్నం సాలిగ్రామపురానికి చెందినదిగా గుర్తించారు పోలీసులు. మౌనికను 3 ముక్కలుగా నరికి హత్య చేశాడు ఈ నిందితుడు. ఆ సంగతిని తన స్నేహితుడికి ఫోన్లో చెప్పాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసులకు సరెండర్ అయ్యాడు. మౌనిక హత్యకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎందుకు అంత కిరాతకంగా చంపేశాడు? పోలీసులకు ఏం చెప్తున్నాడు సరెండర్ అయిన తర్వాత? గాజువాకలో ఉన్నటువంటి ఎల్వి నగర్లో జరిగిన ఈ హత్య ఉదంతానికి క్షణక్షణానికి మారుతున్నటువంటిది అయితే ఉంది. కొత్త విషయాలు ఎన్నో బయటపడుతున్నాయి. అసలు వీళ్ళిద్దరి మధ్యన పరిచయం ఎప్పుడు ఏర్పడింది, ఏంటి అనే వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మింగ్లీ యాప్ ద్వారా 2021లో అటు రవీంద్రకి అదేవిధంగా మౌనికకి మధ్యన ఒక పరిచయం ఏర్పడింది. ఈ డేటింగ్ యాప్ ద్వారా వీళ్ళిద్దరైతే పరిచయం పెంచుకుని అప్పటి నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అయితే గత 2 సంవత్సరాలుగా ఇద్దరి మధ్యన ఇంకా సాన్నిహిత్యం పెరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 2 సంవత్సరాల క్రితము అతనికి అంటే 30 సంవత్సరాలు ఉన్నటువంటి రవీంద్రకి పెళ్లి కాలేదు, అంటే ఇప్పటి వరకు కూడా మౌనికని హత్య చేసే సమయాన్ని వరకు కూడా తనకి పెళ్లి కాలేదు అని చెప్పినటువంటిది అయితే ఉంది. నాకు పెళ్లి కాలేదు, మనం ఇలా కంటిన్యూ చేద్దామని చెప్పడంతో పాటుగా స్నేహితుడి ఇంటికి వెళ్దాం, స్నేహితుడి ఇంటికి అని చెప్పి తన సొంత ఇంటికే పిలిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పటి వరకు కలిసినటువంటి వ్యక్తి అనేక సార్లు ఆ ఇంటికి తీసుకొచ్చినా కూడా స్నేహితుడి ఇల్లుగానే పరిచయం చేశాడనేది పోలీసుల విచారణలో తేలిపడినటువంటి పరిస్థితి ఉంది. నాకు పెళ్ళయిందని కానీ, నా భార్య పుట్టింటికి వెళ్ళిందని కానీ, లేదా ఇది నా సొంత ఇల్లు అని కానీ, అంటే తన నివాసం ఉంటున్నటువంటి ఇల్లు అని కానీ ఎక్కడా కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు. కేవలం స్నేహితుడి ఇంటికి వెళ్దామని అనేక మార్లు తీసుకొచ్చారనేది ఇక్కడ పోలీసుల విచారణలో తెలిసింది. చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒక పర్సన్ వస్తున్నారని తెలుసు కానీ ఎవరు ఏంటనేది మేము ఎప్పుడు ఎంక్వైరీ చేయలేదు. అంత అవసరం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు, ఎవరితోనూ మాట్లాడు, తన పని తాను చూసుకుంటూ పోతాడు అనేది ప్రస్తుతం అంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నటువంటిది అయితే ఉంది. అయితే హత్య చేసిన తర్వాత అత్యంత కిరాతకంగా తన ముక్కలుగా చేశాడు. ఈ ముక్కలుగా చేయడానికి కూడా కత్తులను అటు ఫస్ట్ సమీపంలో ఉన్నటువంటి శ్రీనగర్ డిమార్ట్లోకి వెళ్ళి తను కావాల్సినటువంటి కత్తులను అయితే చూసుకున్నాడు. అక్కడ లేకపోయేసరికి తను ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసి ఆ కత్తులను అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కత్తులు తీసుకొచ్చిన తర్వాత అంటే ముందస్తుగానే ఒక ప్లాన్ ప్రకారము కత్తులన్నింటినీ సిద్ధం చేసుకుని మౌనికని ఇంటికి పిలిపించి తర్వాత హత్య అయితే చేశారు. ఆ హత్య జరిగినటువంటి సమయంలో ఇద్దరి మధ్యన కూడా తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగిందనేది నిందితుడిగా ఉన్నటువంటి రవీంద్ర చెప్తున్నటువంటి మాట. అయితే ఘర్షణ జరిగినటువంటి సమయంలో ఎవరికి ఎట్లాంటి సౌండ్స్ బయటకు వినపడలేదు. కానీ ఘర్షణ జరిగిన తర్వాత తనతో సన్నిహితంగా ఉన్నటువంటి సమయంలో తనకేమన్నా మొత్తం ఏమన్నా ఇచ్చి ఈ హత్య చేశాడా? ఎందుకంటే హత్య చేసినటువంటి సమయంలో కనీసం కేకలు వినిపిస్తూ ఉంటాయి, ఘర్షణ జరిగిన సమయంలో కేకలు వినిపిస్తూ ఉంటాయి, గొడవ జరిగినటువంటిది అయితే బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అటు 101 కానీ 103 కానీ 104 కానీ 105 కానీ వీళ్ళు ఎవరికి ఏ మాటలు వినిపించట్లేదని వాళ్ళైతే చెప్పినటువంటిది అయితే ఉంది. బాత్రూంలో మొత్తం అంతా కూడా హత్య చేసిన తర్వాత ముక్కలుగా కట్ చేసి బ్లడ్స్ అన్ని ఏమీ లేకుండా అన్నింటినీ చెరిపివేసి తర్వాత కవర్లో ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. తర్వాత శరీర భాగాలు ముఖ్యంగా తల, నడునికి సంబంధించిన కొన్ని భాగాల్ని కవర్లో ప్యాక్ చేసుకుని అంటే సింహాచలం సమీపంలో ఉన్నటువంటి దారపాలెం అనే ప్లేస్లో పడేశారని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను ఉన్నటువంటిది గాజువాక పోలీస్ స్టేషన్. గాజువాక పోలీస్ స్టేషన్లోనే మౌనిక తల్లి, కుటుంబ సభ్యులతో పాటుగా ఆ నిందితుడు కూడా లోపల ఉన్నటువంటిది అయితే ఉంది. కనిపిస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఆ మౌనిక అంటే ఆ పోలీస్ స్టేషన్ దగ్గర కనిపిస్తున్నటువంటి వీళ్ళంతా కూడా మౌనికకి సంబంధించినటువంటి బంధువులు వాళ్ళంతా ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎలా జరిగింది ఏంటనేది వీళ్ళెవరికీ తెలియదు. ఎందుకంటే హత్య అయితే జరిగింది. మౌనిక కూడా గత కొంతకాలంగా అనేక ఈవెంట్స్కి సంబంధించి ఆమె ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తుంది, యాంకరింగ్ చేస్తూ ఉంటుంది, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. కొన్ని క్యాటరింగ్ బిగ్ ప్రోగ్రామ్స్కి క్యాటరింగ్కి సంబంధించి చాలామంది తీసుకువెళ్తూ తను కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అదేవిధంగా కొన్ని
ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రైవేట్ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాటిల్లో యాంకర్గా పనిచేస్తూ తన లైఫ్ స్టైల్ని అంటే కొంత రిచ్గా లైఫ్ స్టైల్ అయితే మెయింటైన్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అంటే ప్రస్తుతానికి తను ప్రైవేట్ ఈవెంట్స్ చేస్తూనే ఒక ప్రైవేట్ బ్యాంకులో తను టెంపరీ ఎంప్లాయీగా కూడా వర్క్ చేస్తున్నటువంటి విషయం అయితే తెలుస్తుంది. నిందితుడిగా ఉన్నటువంటి రవీందర్ దగ్గర నుంచి ఈమె మౌనిక దాదాపుగా 3,80,000 రూపాయల వరకు కూడా నగదు ఆన్లైన్ ట్రాన్స్ఫర్లో డబ్బులు తీసుకున్నట్లుగా అతను నిందితుడు తన ఫోన్పే నుంచి మొత్తం అన్నింటినీ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే ఇంత నగదు లావాదేవీ జరుగుతున్నా అంటే పెళ్లి కాలేదని చెప్పి ఆమెతో ప్రస్తుతం అయితే రిలేషన్ అయితే కొనసాగిస్తున్నారు. చనిపోయినటువంటి మౌనికకి సంబంధించి కుటుంబ సభ్యులు లోపల ఉన్నారు. అదేవిధంగా రవీంద్ర కూడా ఇండియన్ నేవీలో అతను ఒక టెక్నీషియన్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో నేవీకి సంబంధించినటువంటి కొంతమంది ఆఫీసర్స్ కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్కి అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే వీళ్ళందరూ కూడా పోలీసులతో అసలు జరిగినటువంటి విషయం ఏంటి, ఎలా హత్య జరిగింది, అదేవిధంగా రవీంద్రకి సంబంధించినటువంటి వివరాలు కూడా తీసుకుంటున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే నేవీకి సంబంధించి అంటే డిఫెన్స్కి సంబంధించి ఎవరు కేసుల్లో ఇరుక్కున్నా కూడా ఖచ్చితంగా లోకల్ పోలీసుతో పాటుగా కన్సల్ట్ నేవీ కానీ ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. నేవీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కూడా ప్రస్తుతం అయితే గాజువాక పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినటువంటిది అయితే ఉంది. ఓ పక్క నుంచి గాజువాక పోలీస్ స్టేషన్లో రవీందర్ని విచారణ చేస్తున్నటువంటి పోలీసులు, మరొక వైపు తల్లిని కూడా అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు సన్నిహితంగా ఉంటున్నారు, మీకు తెలుసా లేదా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ధారపాలెంలో తలతో పాటుగా శరీర భాగాల్ని ఒక కవర్లో ప్యాక్ చేసి పడేశారన్నట్లుగా తెలుస్తుంది. దాంట్లో ఆమె సెల్ ఫోన్కి సంబంధించినటువంటి సిమ్ కార్డు, అదేవిధంగా ఆమె ధరించినటువంటి చెప్పులు, డ్రెస్సు వీటన్నింటినీ కూడా ఆ కవర్లో పెట్టి రాత్రి టైంలో ధారపాలెం సమీపంలో పడేశారని చెప్తున్నటువంటిది అయితే ఉంది. పోలీసులు దాన్ని కూడా సీన్ రీకన్స్ట్రక్షన్లో మొత్తం అన్నింటినీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి వివరాలు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ముఖ్యంగా చూస్తే ఇంత దారుణంగా హత్య చేయడానికి గల కారణాలు ఏంటనేది అర్థం కానటువంటిది అయితే ఉంది. లోకల్గా అంటే ఒక సంవత్సరం నుంచి ఇప్పుడు ఉంటున్నటువంటి కీర్తి ఎన్క్లేవ్లో ఒక సంవత్సరం నుంచి నివాసం ఉంటున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి కానీ వాచ్మెన్ ఒక నెల రోజుల నుంచి వాచ్మెన్ కూడా ఉంటున్నారు. అదేవిధంగా 101 ఫ్లాట్లో ఉంటున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళతో సన్నిహితంగా ఉన్నా ఎప్పుడు మాట్లాడేవాళ్ళు కాదు. తమ పిల్లలతో మాత్రం మాట్లాడుతూ ఉండేవాళ్ళు. తన రెగ్యులర్గా నేవీ ఉద్యోగి కాబట్టి కంటిన్యూగా జిమ్కి వెళ్తూ ఉంటాడు. ఎప్పుడు చాలా సైలెంట్గా ఉంటాడు. తన పని తాను చేసుకుపోతారు. మంచి వ్యక్తి అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ మరి ఎందుకు మెంటల్గా డిస్టర్బ్ అవడం వల్ల లేదా మౌనిక తనని ఏమన్నా ఇబ్బందులకు గురి చేసింది? ఎందుకంటే పోలీసులకు ఇచ్చినటువంటి సమాచారంలో కూడా మౌనిక తనని డబ్బుల కోసం తీవ్ర స్థాయిలో వేధింపులకు గురి చేస్తుంది. ఆ వేధింపులు పడలేకే నేను ఈ విధంగా హత్య చేశాను అని చెప్పి రవీంద్ర పోలీసులకి అయితే చెప్తున్నటువంటిది అయితే ఉంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. నేవీకి సంబంధించినటువంటి అధికారులు మొత్తం పేపర్స్ అన్నింటితో కూడా ప్రస్తుతం అయితే వీళ్ళు ఆ లోపలికైతే వెళ్తున్నారు. నేవీ ఉద్యోగిని పోలీసుల విచారణతో పాటుగా నేవీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కూడా డిఫెన్స్ వాళ్ళు విచారణ చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఆ డేటా అంతా తీసుకోవడానికైతే ఇక్కడికి ఉన్నతాధికారులు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ హత్య చేసిన తర్వాత శరీర భాగాలను ధారపాలెం ఒక్క చోటైనా ఇతర ప్లేసెస్లో కూడా ఏమైనా దాచి ఉంచాడు అనేది కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నటువంటిది అయితే ఉంది. అసలు తను ఎలా పరిచయం అయిందని స్టార్టింగ్లో ఒకలాగా అంటే విచారణ రాత్రి నుంచి విచారణ చేస్తున్నటువంటి పోలీసులకి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చెప్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే తన బ్యాంకులో పనిచేస్తుందని, ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తుందని, అదేవిధంగా క్యాటరింగ్ చేస్తుందని, ఈవెంట్స్ చేస్తుందని, ఈవెంట్స్ ఆర్గనైజర్గా పనిచేస్తుందని ఇలా రకరకాలుగా చెప్తుంది. అంటే వీళ్ళకి కూడా ఒక క్లారిటీ ఉందా, తను ఏం చేస్తుంది ఏంటనేది పూర్తిగా తెలుసా లేదా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తన భార్య ఇప్పటికే గర్భవతి కావడం అంటే పుట్టింటికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆమె వెళ్ళిన తర్వాత ఇప్పటికే ఆమె ఇంటి నుంచి వెళ్ళి నెల రోజులు కూడా గడుస్తున్నటువంటి సమాచారం అయితే ఉంది. ఈ నెల రోజుల కాలంలో మౌనికను తరచూ కలుస్తూ అదే ఇంటికి తీసుకొస్తున్నాడు. స్నేహితుడు ఇల్లని చెప్పి తీసుకొస్తున్నటువంటి సమయంలోనే ఇద్దరు కూడా చాలా సన్నిహితంగా ఉంటున్నారని తెలుస్తుంది. అయితే ఈమె నుంచి డబ్బులు ప్రతిరోజు డబ్బులు అనేది కావాలి, డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తుంది. డబ్బులు ఇవ్వకపోతే ఊరుకోవట్లేదు, నీ విషయం అంతా బయట పెడతానని బెదిరింపులకు గురి చేస్తుంది. ఆ బెదిరింపులు తట్టుకోలేక నేను హత్య చేశానని పోలీసులకైతే ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ హత్యకు సంబంధించి ముందు నుంచే ఒక పక్క ప్లాన్తో రవీంద్ర అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇతను వాడినటువంటి కత్తులు కూడా ముఖ్యంగా చూస్తే కత్తులను ముందు రకరకాల షాపుల్లో ఇతనైతే చూసినటువంటిది కట్ చేయడానికి షార్ప్గా ఉండే ఆ కత్తులను అయితే సెలెక్ట్ చేసుకుని స్థానిక అంటే ఇతను నివాసం ఉంటున్న దానికి కేవలం 1/2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డిమార్ట్లో సెర్చ్ చేశాడు. అక్కడ దొరకపోయేసరికి ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసి తనకు కావాల్సినటువంటి సైజుల్లో కత్తులను అయితే తీసుకొచ్చుకున్నటువంటిది అయితే ఉంది. వాటన్నింటిని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంటి లోపల ఎక్కడ కూడా ఒక రక్తపు మరక కూడా లేకుండా చాలా నీట్గా క్లీన్ చేసినటువంటిది అయితే ఉంది. అయితే
నిన్న రాత్రి మాత్రమే హత్య చేశానని చెప్తున్నా కూడా ఈ ప్లాన్ ప్రకారం చేసినటువంటి ఈ హత్యకి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు వెల్లడిస్తేనే కానీ తెలిసే అవకాశం అయితే లేదు. కానీ సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తే ఖచ్చితంగా ఇది 1-2 రోజుల క్రితమే హత్య చేసి ఉండాలి. ఎందుకంటే రాత్రే అంటే ఇది రాత్రి 10 గంటల తర్వాత బయటకు వచ్చింది. ఒకవేళ మౌనిక నిన్న మధ్యాహ్నం నుంచి తన ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళిద్దరి మధ్యన జరిగిన గొడవకి రాత్రి 7 గంటలకు కానీ చీకటి పడట్లేదు. అప్పటికి హత్య చేయడం, ఆమె ముక్కలుగా కట్ చేయడం, ఫ్రిడ్జ్లో ఆ శరీర భాగాలను పెట్టడం, కొన్ని శరీర భాగాలను తరలించి వేరే చోట పడేసి మళ్ళీ తిరిగి వచ్చి పోలీసులకి లొంగిపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ఇతను ముందుగానే హత్య చేసేసి ఇదంతా కూడా 1-2 రోజుల ముందే జరిగి ఉంటుందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటిది అయితే ఉంది. అయితే లోపలికి ఎవరు వెళ్తున్నారు వస్తున్నారు అనేది అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సీసీ కెమెరాలో స్పష్టంగా ఇవన్నీ కూడా నమోదవుతున్నటువంటిది అయితే ఉంది. కానీ సీసీ కెమెరాకి సంబంధించి ఎక్కడ ఎలాంటి ఆధారాలు లేవు. మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా ప్రస్తుతం పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఏ సమయాల్లో రవీంద్ర బయటికి వెళ్ళి వస్తున్నాడు, అదేవిధంగా మౌనిక ఎలాంటి సమయంలో ఇంటి లోపలికి వచ్చింది, ఒకసారి వచ్చిందా, ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా అనే కోణంలో కూడా మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా పరిశీలించినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో ఆ సీసీ ఫుటేజ్ అంతా తీసుకువెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. లేకపోతే ఖచ్చితంగా ఆ సీసీ ఫుటేజ్ ద్వారా మౌనిక నిన్న అతని ఇంటికి వచ్చిందా లేదా ఇంతకు ముందే వచ్చిందా అనే వివరాలు కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఈ కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు శరీర భాగాలు కొన్ని ఫ్రిడ్జ్లో ఉన్నాయి, మరికొన్ని ఒక గోనె సంచిలో కట్టి పక్కన పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగిలినటువంటి తలతో పాటుగా కొన్ని శరీర భాగాల్ని, అదేవిధంగా ఆమె చెప్పులు, సెల్ ఫోన్, సిమ్ కార్డు, బట్టలు అన్నింటినీ కూడా ఈ తల శరీర భాగాలతో కలిపి తీసుకెళ్లి దారపాలనలో ఒక చోట పడేసిన చీకట్లు అని చెప్తున్నటువంటిది అయితే ఉంది. అది లొకేట్ అయితే కానీ మిగతా వివరాలను తెలిసే అవకాశం అయితే లేదు. క్షణక్షణానికి ఒక్కొక్క వివరం బయటకు వస్తుంది. పోలీసులు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు తెలిస్తేనే కానీ ఇన్వెస్టిగేషన్ తర్వాత వీటిని బయట పెడతామని చెప్తున్నారు. అయితే దీంట్లో నేవీ అధికారుల విచారణ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి వివరాలు అయితే బయటకు వస్తున్నటువంటిది లేదు. కుటుంబ సభ్యుల కోసం కుటుంబ సభ్యులు మాత్రం న్యాయం కోసం ప్రస్తుతం పోలీసుల దగ్గర అయితే వాళ్ళ పూర్తి స్థాయి వివరాలు అయితే ఇస్తున్నారు. మౌనికకు సంబంధించినటువంటి వివరాలు, వాళ్ళ పుట్టినీళ్ళు ఎక్కడ, ప్రస్తుతం నివాసం ఎక్కడ ఉంటున్నారు అనేది. ప్రస్తుతం అయితే శాలిగ్రామపురం అంటే కంచరపాలెం సమీపంలో ఉన్నటువంటి శాలిగ్రామపురంలో నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కుటుంబం. ఆమె తల్లి, కుటుంబ సభ్యులు ప్రస్తుతం అయితే ఈ గాజువాక పోలీస్ స్టేషన్లో విచారణ వివరాలన్నీ అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే రవీంద్రను అదుపులోకి తీసుకుని నిన్నటి నుంచి విచారణ చేస్తున్నటువంటి పోలీసులు మరికొద్దిసేపట్లో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి డేటాని బయటపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ రాజు. విశాఖ గాజువాకలో ప్రేమికురాలి హత్య కలకలం రేపింది. మీరు ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ప్రియురాల్ని 3 ముక్కలుగా నరికారు. చూడండి ఒకసారి 3వ బాక్స్లో కనిపిస్తున్న ఆ మహిళే మౌనిక. ఆమె ప్రియుడు నిర్దాక్షిణ్యంగా చంపి 3 ముక్కలుగా చేశాడు. ఫ్రిడ్జ్లో దాచాడు. చూడండి, గోనె సంచిలో మృతదేహం ఒక భాగాన్ని కట్టాడు, ఇంకొక భాగాన్ని ఫ్రిడ్జ్లో పెట్టించాడు. గతంలో ఇలాంటి దుర్మార్గుల ఉదంతాలు చాలానే బయటకు వచ్చాయి. భార్యను చంపి గ్యాస్ కుక్కర్లో ఉడికించి చెరువులో కలిపేసిన దుర్మార్గుల ఘటనలు మనం చూసాం. ఇప్పుడు విశాఖ మౌనిక హత్యతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మౌనిక హత్యతో విశాఖ గాజువాక ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తమ పక్కన ఉండే మహిళ ఇలా హత్యకు గురైంది. ఆమె ప్రియుడే 3 ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు అని తెలిసిన వెంటనే విశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విశాఖలో ఇలాంటి హత్యలు గతంలోనూ చాలా జరిగాయి. ఇప్పుడు మరోసారి విశాఖలో ఇలాంటి హత్య జరగడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఫ్రిడ్జ్లో దాచిన ఒక బాడీని కవర్లో చుట్టి ఫ్రిడ్జ్లో దాచిన బాడీ అదే. ఇంకో పార్ట్ని గోనె సంచిలో పెట్టుంచాడు. ఆ తర్వాత ప్రస్తుతం పోలీసులకు లొంగిపోయాడు. ఈ హత్య చేసిన వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. నేవీ ఉద్యోగి రవీంద్ర ఈ హత్య చేశాడు. ఆమెను నిర్దాక్ష్యంగా చంపేశాడు. మృతురాలు మింగ్లీ డేటింగ్ యాప్లో అతనికి పరిచయం అయింది. ఇక్కడ కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఎక్కువ మంది పట్టణాల్లో ఉండే యువత, పల్లెల్లో ఉండే యువత కూడా సోషల్ మీడియాలో పరిచయం అయిన వాళ్లతో సంబంధాలను ఏర్పరచుకుంటూ ఉన్నారు. ఇక్కడ కూడా రవీంద్ర ఈ మౌనిక రవీంద్రకు ఒక డేటింగ్ యాప్లో పరిచయం అయింది. ఇటీవలి కాలంలో చాలామంది సెలబ్రిటీలు కూడా వచ్చి డేటింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. డేటింగ్ యాప్లు స్నేహాన్ని పెంచుతాయి అనే ఒక ముసుగులో కొన్ని లూప్ హోల్స్ను వాడుకొని డేటింగ్ యాప్స్ని విపరీతంగా పరిచయం చేస్తున్నారు.
ముక్కు ముఖం తెలియని వ్యక్తితో డేటింగ్ యాప్లో పరిచయం కావడం, కొన్ని సోషల్ మీడియా యాప్లలో పరిచయం కావడం, అవి ప్రేమగానో ఇతర సంబంధాలుగానో మారడం, ఆ తర్వాత వాళ్ళ అసలు రంగు బయటపడడం, దీంతో ప్రియురాల్ని చంపేయటం లాంటి ఉదంతాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. లేదు ఉన్నదంతా ఊడ్చేయటం లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా జరిగిన ఈ ఘటన విశాఖపట్నంలో జరిగింది. విశాఖపట్నంలో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా మొత్తం విశాఖ ఉలిక్కిపడింది. డేటింగ్ యాప్లో పరిచయమైన వ్యక్తితో అంత అనుబంధం ఎలా ఏర్పడింది, అంత చనువు ఎలా పెరిగింది అని చర్చించుకుంటున్నారు. అందుకే ఇలాంటి డేటింగ్ యాప్ల జోలికి వెళ్ళొద్దు, ముక్కు ముఖం తెలియని వ్యక్తులతో సోషల్ మీడియాలో సంబంధాలు ఏర్పరచుకోవద్దు. ఏమన్నా మాట్లాడుకోవాలి అంటే కుటుంబ సభ్యులు ఉంటారు, కుటుంబ సభ్యులను వదిలేసి ముక్కు ముఖం తెలియని వ్యక్తులను సోషల్ మీడియాలో పరిచయాలు ఏర్పరచుకోవడం ద్వారా ఇలాంటి దుర్మార్గాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి, ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు విశాఖపట్నం గాజువాకలో ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో నిందితుడి నుంచి ఈమె 3,80,000 రూపాయలు ఆన్లైన్ ద్వారా తీసుకుందంట. ఎందుకు అంటే ఇక్కడ కొన్ని మాటలు ఏమి వినిపిస్తున్నాయంటే, ఆ రవీందర్ని ఈమె బ్లాక్మెయిల్ చేస్తోంది, అతనికి సంబంధించిన కొన్ని వీడియోలు ఆడియోలు ఉన్నాయి, ఇవి బయట పెడతాను అని ఆమె చెబుతుంది. దీంతో నిందితుడు 3,80,000 రూపాయలు ఆమెకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశాడు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. వాస్తవాలు ఏంటో తెలియాల్సి ఉంది. అయితే ట్రాన్సాక్షన్స్ చూస్తే మాత్రం ఆమె అకౌంట్లో రవీంద్ర దగ్గర నుంచి 3,80,000 రూపాయలు తీసుకున్నట్టుగా ఉంది. దీంతో ఆ మౌనికి ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తూ ఉండటంతో వదిలించుకోవాలని అనుకున్నాడు. దీంతో మౌనికను చంపేశాడు. మౌనిక విశాఖపట్నం సాలిగ్రామపురానికి చెందిన మహిళగా గుర్తించారు. విశాఖ సాలిగ్రామపురానికి చెందిన మహిళ ఆమె. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆమె మౌనిక. ఆమెను 3 ముక్కలుగా చంపి నిందితుడు అదిగో ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసులకు సరెండర్ అయ్యాడు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.